జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10వ తారీఖు నుంచి బుధుడు కుంభరాశికి వస్తున్నారు. అలాగే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి వస్తున్నారు. 13వ తారీఖు నుంచి శని, బుధుడు అలాగే సూర్యుడు ముగ్గురు గ్రహాలు లాభస్థానంలో ఉండబోతున్నారు. మనీ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 13వ తారీఖు నుంచి మనీ విషయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో రాహువు, శుక్రుడు ఉన్నారు కాబట్టి మనీ పరంగా మాత్రం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 20వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.